గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఒక అసాధారణమైన ఒక చారిత్రాత్మకమైన సంఘటన గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, 112 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక సంస్కృత పాఠశాల తమ 100 ఏళ్ల పూర్వ విద్యార్థిని సన్మానిస్తోంది. ఇది వినడానికేదో సినిమా కథలా అనిపిస్తున్నా కొవ్వూరులోని ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో నిజంగా జరిగిన అద్భుతమిది. అవును. ఈరోజు మన విశ్లేషణకు 2 చాలా ముఖ్యమైన ఆధారాలున్నాయి. ఒకటి, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసి తన అక్షరాలతో మన కళ్లకు కట్టినట్టు వివరించిన ప్రముఖ జర్నలిస్ట్ భమిడిపల్లి రాఘవరావు గారు రాసిన వార్తాకథనం. ఇక రెండవది, ఆ సభలో సన్మానగ్రహీత 100 ఏళ్ల జ్ఞానవృద్ధులు శ్రీ జటావల్లభుల జగన్నాథం గారు స్వయంగా మాట్లాడిన ఆడియో కూడా ఉందన్నమాట. ఆడియో కూడా ఉంది. ఈ రెండింటినీ కలిపి చూస్తూ ఆ సభలోని స్ఫూర్తిని, ఆ మహనీయుల ప్రజ్ఞను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. మన ఉద్దేశ్యం కేవలం ఒక వార్తను చదవడం కాదు. ఆ సన్మానం వెనుకన గురుశిష్య పరంపర, 100 ఏళ్ల వయసులో చెక్కుచెదరని జ్ఞాపకశక్తి యొక్క రహస్యం, మన తెలుగు సాహిత్యంలో దాగి ఉన్న అద్భుతాలు. ఎన్నో విషయాలున్నాయి. అవును, ఇలాంటి ఎన్నో పొరలను విడమరిచి చూద్దాం. సరే, ముందుగా ఆ కార్యక్రమం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుందాం. ఇది ఒకే వేదికపై జరిగిన 2 ఉత్సవాల కలయిక. ఒకటి, ఆ విద్యాపీఠానికి ఎనలేని సేవ చేసిన పూర్వ ప్రధానాచార్యులు, అశ్వవిద్యాభూషణ బిరుదాంకితులు శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారి 121వ జయంతి. రెండవది, మన కథానాయకుడు శ్రీ పురుషోత్తంగారి అన్నగారి కుమారుడు, అదే పాఠశాల పూర్వ విద్యార్థి, 100 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీ జటావల్లభుల జగన్నాథం గారికి జరిగిన శతవసంత సత్కారం. అంటే ఒకే కుటుంబంలోని 2 మహానుభావులకు సంబంధించిన ఉత్సవం అన్నమాట. అవును. ఈ 2 కార్యక్రమాలను కలిపి పురుషోత్తమ ధర్మ ప్రచార సమితివారు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ సభ యొక్క స్థాయిని, ఆ గాంభీర్యాన్ని తెలిపే ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఆ సభకు అధ్యక్షత వహించింది సామాన్యులు కారు, మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మహామహోపాధ్యాయ అంటే పండితులలో అగ్రగణ్యులకు ప్రభుత్వమిచ్చే అత్యున్నత గౌరవం. ఓ అవునా? అలాంటి వ్యక్తి అధ్యక్షత వహించడమంటేనే ఆ సభకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది. అంతేకాదు, పీఠం విశ్రాంత ప్రధానాచార్యులు, మరో మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మగారు కార్యక్రమాన్ని నిర్వహించారు. దోర్బల ప్రభాకర శర్మగారా? అవును. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఆయన కార్యక్రమం ఆసాంతం అంటే మొత్తం సంస్కృతంలోనే ఉపన్యసించారు. పూర్తిగా సంస్కృతంలోనా? పూర్తిగా సంస్కృతంలో. ఇది ఆ విద్యాపీఠం యొక్క సంప్రదాయాన్ని, అక్కడి పండితుల స్థాయిని ప్రతిబింబిస్తుంది. శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రిగారు మాట్లాడుతూ, తాము గతంలో కంచి పరమాచార్య, వేద విద్వాంసులు ఉప్పులూరి గణపతి శాస్త్రి వంటి మహనీయుల శతజయంతి సభలలో పాల్గొన్నామని, అవును, మళ్లీ ఇప్పుడు శ్రీ జగన్నాథంగారి శతవసంత మహోత్సవంలో పాల్గొనడం తమ అదృష్టమని చెప్పారట. ఒక శతాబ్దపు జ్ఞానానికి నమస్కరించడం ఎంతో శ్రేయోదాయకమని కూడా అన్నారు. అంటే ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన సన్మానంలా కాకుండా, ఒక శతాబ్దపు అనుభవానికి, జ్ఞానానికి, జీవన విధానానికి చేసిన గౌరవంగా వారు భావించారు. ఇప్పుడు మన దగ్గరున్న ఆడియో ఆధారంగా శ్రీ జగన్నాథంగారి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. 100 ఏళ్ల వయసులో ఆయన గొంతులో ఆ స్పష్టత, ఆ వాగ్ధాటి వింటుంటే నాకసలు ఇది ఎలా సాధ్యమనిపిస్తుంది. నిజమే. మనలో చాలామందికి నిన్న ఏం జరిగిందో గుర్తుండదు. ఈ స్థాయి జ్ఞాపకశక్తి వెనక ఉన్న రహస్యం ఏమిటంటారు? అదే కదా అద్భుతం. ఆయన తన ప్రసంగంలో చిన్నతనంలోనే తండ్రి చనిపోతే బాబాయి అయిన శ్రీ పురుషోత్తం గారే తనను కన్నకొడుకులా చూసుకున్నారని ఎంతో ఆర్ద్రంగా గుర్తుచేసుకున్నారు. కాని ఆయన మాటల్లోని ఆత్మవిశ్వాసం చూడండి. కదలలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ జ్ఞాపకశక్తి ఏమాత్రం తగ్గలేదు. ఏమాత్రం తగ్గలేదట. ఎప్పుడూ పిలిచినా వచ్చి ఉపన్యాసం ఇస్తాను అని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇది వయస్సు, శరీరానికే కాని నిరంతరం సాధన చేసే మేధస్సుకు కాదనే సత్యాన్ని మన కళ్లముందుంచుతుంది. జ్ఞానాన్ని పంచుకోవాలన్న తపన? అవును. ఆ తపన ఉన్నంతకాలం వయస్సు ఒక అడ్డంకి కాదని నిరూపించారు. ఆయన మాటల్లోనే కాదు, ఆ వేదిక మీద చేతల్లో కూడా ఒక అందమైన దృశ్యం కనిపించింది. శ్రీ జగన్నాథంగారి మనవడు, జగన్నాయకులు, వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను కూడా తాతగారి స్ఫూర్తితో వేదికపై పద్యాలు చదివి వినిపించడం అందర్నీ ఆకట్టుకుంది.
ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో జీవించే యువకుడు పద్యాలు చదవడం. అదే నా ప్రశ్న. ఇది ఒక అరుదైన సంఘటన, లేక మనకు తెలియకుండా ఇలాంటి వారసత్వం యువతలో ఇంకా కొనసాగుతోందా? టెక్నాలజీ రంగంలో ఉండే తీవ్రమైన ఒత్తిడి, పాశ్చాత్య ప్రభావం మధ్య ఇలాంటి సాహిత్యంపై ఆసక్తిని నిలుపుకోవడం ఎంత కష్టం. ఇది ఖచ్చితంగా అరుదైనదే, కానీ అసాధ్యం కాదు. ఇక్కడే కుటుంబం, పెంపకం యొక్క పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆ జ్ఞానం వారసత్వంగా రాదు, దాన్ని ప్రోత్సహించాలి, గౌరవించాలి. నిజమే. అంతేకాదు, మనం టెక్నాలజీని శత్రువుగా చూడనవసరం లేదు, దానిని ఒక సాధనంగా వాడుకోవచ్చు. ఉదాహరణకు, ఇలాంటి క్లిష్టమైన పద్యాలను, వాటి అర్థాలను చిన్న చిన్న వీడియోల రూపంలో, ఆకర్షణీయమైన యాప్స్ రూపంలో నేటి యువతకందిస్తే ఆ వారసత్వం మరింత ముందుకు వెడుతుంది. అవును, ఆ మనవడు ఈ రెండింటికీ వారధిగా నిల్చాడన్నమాట. ఆయన ఆత్మవిశ్వాసం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపించారు. 100ఏళ్ల వయసులో జ్ఞాపకశక్తి తగ్గలేదనడానికి ఆయన తన ప్రసంగంలోనే ఒక అద్భుతమైన నిదర్శనం ఇచ్చారు. దాని గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజంగా అద్భుతం. ఆయన 1941లో, అంటే సుమారు 85 సంవత్సరాల క్రితం, తన బాబాయి శ్రీ పురుషోత్తమంగారు నేర్పిన ఒక పద్యాన్ని గుర్తుచేసుకుని ఏమాత్రం తడుముకోకుండా రాగయుక్తంగా, భావయుక్తంగా సభలో చదివి వినిపించారు. 85 ఏళ్ల క్రితం నేర్చుకున్న పద్యం? అవును, అది కూడా ఏదో సులువైన పద్యం కాదు. తెలుగు సాహిత్యంలో ఒక క్లిష్టమైన ప్రక్రియైన ద్వ్యర్థి కావ్యంలోనిది. పింగళి సూరణ రచించిన రాఘవ పాండవీయం లోని పద్యమది. ద్వ్యర్థి కావ్యం అంటే నాకు తెలిసినంతవరకు ఒకే పద్యానికి 2 అర్థాలుంటాయి కదా? ఖచ్చితంగా. ఒకే పద్యంలోని పదాలను ఒక విధంగా విరిచి చదివితే రామాయణ కథ, మరో విధంగా విరిస్తే మహాభారత కథ స్ఫురిస్తుంది. కవి ప్రతిభకు ఇదొక గీటురాయి. అద్భుతం. శ్రీ జగన్నాథం గారు ఉదహరించిన పద్యం సరిగ్గా ఇదే చేస్తుంది. దాని అర్థాన్ని కూడా ఆయనే వివరించారు. అవును. మొదటి అర్థం ప్రకారం దండకారణ్యంలో 14,000 మంది కరదూషణ రాక్షసులను శ్రీరాముడు ఒక్కడే సంహరించినప్పుడు అక్కడి మహర్షులు ఆశ్చర్యపోయి, మహానుభావా, నువ్వు సామాన్యుడవు కావు, సాక్షాత్తు విష్ణుమూర్తివి, మాధవుడవు అని స్తుతించిన సందర్భాన్ని ఆ పద్యం వివరిస్తుంది. ఇప్పుడు అదే పద్యానికి మరో అర్థం చూడండి. మహాభారతంలోని కిరాతార్జునీయం ఘట్టాన్ని ఆ పద్యం వర్ణిస్తుంది. ఓ! కిరాతుని వేషంలో ఉన్న ఈశ్వరుడికి, అర్జునుడికి మధ్య జరిగిన భయంకరమైన యుద్ధాన్ని, వారి పరాక్రమాన్ని అదే పద్యం కళ్లకు కడుతుంది. ఇలా ఒకే పద్యంలో 2 మహాగ్రంథాలలోని ఘట్టాలను ఇమడ్చడం తెలుగు భాషకే గర్వకారణం. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, ఆ కావ్యంలోని 500 పద్యాలు తనకు కంఠతా వచ్చునని శ్రీ జగన్నాథంగారు చెప్పడం. అవును, అదో విశేషం. 85 ఏళ్ల క్రితం నేర్చుకున్న ఒక క్లిష్టమైన కావ్యం మొత్తం గుర్తుండటం, ఇది మానవ మేధస్సు యొక్క అనంతమైన శక్తికి ఒక నిలువుటద్దం. ఇది మనల్ని ఆలోచింపచేస్తోంది. ఈరోజు మనం ప్రతి చిన్న విషయాన్ని గుర్తించుకోవడానికి మన ఫోన్లపై, కంప్యూటర్లపై ఆధారపడతాం. నిజమే. మన జ్ఞాపకశక్తిని బాహ్య పరికరాలకు అప్పగించేస్తున్నాం. కాని శ్రీ జగన్నాథం గారిని చూసినప్పుడు మనసులో నిక్షిప్తం చేసుకున్న జ్ఞానం యొక్క విలువ, దాని శక్తి ఎలాంటిదో అర్థమవుతుంది. అది ఎవ్వరూ దొంగిలించలేని సంపద. తన బాబాయ్ శ్రీ పురుషోత్తం గారి గురించి ఆయన కేవలం పొగడటమే కాదు, ఆయన ప్రజ్ఞను, సమయస్ఫూర్తిని తెలిపే కొన్ని అద్భుతమైన సంఘటనలను పంచుకున్నారు. ఆ కథలు వింటుంటే మన ఏదో వేరే కాలంలోకి ప్రయాణించినట్టు అనిపిస్తుంది. అవును, ముఖ్యంగా రామచంద్రపురంలో ఒక నాస్తికుడితో జరిగిన వాదన గురించి చెప్పారు. ఆ నాస్తికుడు ఆంగ్లంలో దేవుడు లేడని, అదొక బూచి అని వాదిస్తున్నాడట. ఒక్క నిమిషం. ఒక సాంప్రదాయ సంస్కృత పండితుడు ఒక నాస్తికుడితో, అది ఆంగ్లంలో, వాదించడం, ఇది ఆ కాలంలో చాలా అసాధారణమైన విషయం కదా. అసలు వారికి ఆంగ్లంపై అంతపట్టు ఎలా వచ్చింది? గొప్ప ప్రశ్న. చాలామంది అనుకునే అపోహాది. ఆ తరం పండితులు కేవలం సంస్కృతానికో, తెలుగుకో పరిమితం కాలేదు. వారిని ఉభయభాషా ప్రవీణులు అనేవారు. ఉభయభాషా ప్రవీణులు. తమ సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక ప్రపంచానికి, ఆధునిక పద్ధతుల్లో అర్థమయ్యేలా చెప్పాలన్న తపన వారిలో ఉండేది. శ్రీ పురుషోత్తమగారు కూడా ఆంగ్లంలోనే అద్భుతమైన వాక్య నిర్మాణంతో తర్కబద్ధంగా సమాధానమిచ్చి ఆ నాస్తికుడిని నిరుత్తరుండి చేశారట. అంటే నోరు మెదపకుండా చేశారన్నమాట. అంతే. ఆయనలా ఆంగ్ల వాక్యాలు నిర్మించగలవారు ఆంధ్రదేశంలోనే లేరు అని అప్పటి పండితులు అనేవారని జగన్నాథంగారు గుర్తుచేసుకున్నారు. ఆ కలెక్టర్ గారి పరిస్థితి ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది.
వేదిక మీదున్నది ఎవరో పురాణం చెప్పే పంతులుగారనుకుంటే అవును. ఆయన ఏకంగా బ్రిటిష్ ఆఫీసర్ ప్రసంగాన్ని తిరగరాసి వ్యాఖ్యానం చేశాడు. అంచనాలను తలకిందులు చేయడమంటే ఇదేనేమో. మరో అద్భుతమైన సంఘటన కూడా చెప్పారు కదా. ఒక సభకు వచ్చిన కలెక్టర్ గారు వేదికపై ఉన్న పురుషోత్తం గారిని చూసి ఈయనేదో పురాణం చెప్తారులే అని తేలిగ్గా అనుకున్నారట. అవును. కాని శ్రీ పురుషోత్తముగారు వేదికపైకెక్కి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతకు ముందు ఒక బ్రిటిష్ అధికారి చేసిన ఆంగ్ల ప్రసంగాన్ని అక్షరం పొల్లుపోకుండా చెప్పి. అక్షరం పొల్లు పొల్కుండా. అవును. చెప్పి దానికి తనదైన శైలిలో గంభీరమైన ఆంగ్లంలోనే వ్యాఖ్యానం చేశారట. ఇది విన్న కలెక్టర్ నిశ్చేష్టుడై వేదిక దిగివచ్చి ఆయన కాళ్లమీద పడి, మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మానసికంగా అపచారం చేశాను, క్షమించండి అని కోరారట. నమ్మశక్యంగా లేదు. ఇది కేవలం భాషా నైపుణ్యం కాదు, ఆత్మవిశ్వాసం. సంప్రదాయ పండితులు అంటే కేవలం పాతకాలపు వారననుకునే వలసవాద ధోరణికి అది ఒక గట్టి సమాధానం. తన ప్రసంగం చివరిలో శ్రీ జగన్నాథం గారు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. అది కేవలం వ్యక్తిగతమైనది కాదు, మన సాహిత్య వారసత్వ పరిరక్షణకు సంబంధించిన ఒక పిలుపు. అవును. తన బాబాయ్ గారు రాసిన భారతీయ విజ్ఞానం, భారతీయ వైభవం, చిత్రశతకం వంటి అమూల్యమైన గ్రంథాలను ముద్రించి ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కోరారు. ఆయన చెప్పిన ఒక మాట ఈ డిజిటల్ యుగంలో మనల్ని చాలా ఆలోచింపజేస్తుంది. ఆయన అన్నారు, ఇంటర్నెట్లో పెట్టడం కన్నా పుస్తకం ముద్రితం కావాలి. ఒక్క నిమిషం, ఈ మన కాలానికి కొంచెం పాత ఆలోచనలా అనిపించవచ్చు కదా. డిజిటల్ మాధ్యమం ద్వారా జ్ఞానాన్ని లక్షలాది మందికి క్షణాల్లో చేర్చవచ్చు. పుస్తకం యొక్క ప్రాముఖ్యతను ఒప్పుకుంటూనే డిజిటల్ ఆర్కైవింగ్నైనా తక్కువ అంచనా వేస్తున్నారా? ఆయన ఉద్దేశం డిజిటల్ మాధ్యమాన్ని తిరస్కరించడం కాదని నా అభిప్రాయం. దాని వెనుకున్న ఆందోళనను మనం అర్థం చేసుకోవాలి. అంతే. డిజిటల్ సమాచారం సులభంగా మార్పులకు గురవుతుంది. దాని ప్రామాణికతపై కొన్నిసార్లు ప్రశ్నలు తలెత్తవచ్చు. ఒక ముద్రిత గ్రంథమనేది ఒక స్థిరమైన చారిత్రక రికార్డు. అది కాలానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఓకే, అలా అన్నమాట. ఆయన బహుశా రెండూ ఉండాలనే కోరుకుంటున్నారు. పుస్తకం ఒక ఆధారంగా ఉండాలి, దానిలోని జ్ఞానం డిజిటల్ రూపంలో విస్తరించాలి. అవును, దానికి కొనసాగింపుగా ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఆ జ్ఞానాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వాటిపై ప్రవచనాల రూపంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సరిగ్గా చెప్పారు. పుస్తకం చదివేవారికే అందుబాటులో ఉంటుంది, కానీ ప్రవచనం ద్వారా ఆ జ్ఞానం చదువు రానివాలికి కూడా చేరుతుంది. ఇది జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించే ఒక గొప్ప ఆలోచన. ఖచ్చితంగా. డిజిటల్ ఆర్కైవింగ్ ముఖ్యమే కాని జ్ఞానాన్ని సజీవంగా ఉంచాలంటే దానిపై నిరంతర చర్చ, వ్యాఖ్యానం, ప్రచారం జరగాలి. ఆ పుస్తకాలలోని విషయాలపై ఉపన్యాసాలిస్తే ప్రజలు వింటలరని, తద్వారా ఆ మహనీయుని కీర్తి, ఆయన జ్ఞానం చిరస్థాయిగా నిలుస్తాయని ఆయన ఆశయం. జర్నలిస్ట్ భమిడిపల్లి రాఘవరావు గారి వార్తాకథనంతో మొదలైన మన ఈ చర్చ మనల్ని ఒక శతాబ్దపు జ్ఞాపకాల లోతుల్లోకి, తెలుగు సాహిత్యం యొక్క అద్భుతాల్లోకి, గురుశిష్య పరంపరలోని మాధుర్యంలోకి తీసుకెళ్ళింది. నిజంగా. శ్రీ జగన్నాథం గారి మాటలు, శ్రీ పురుషోత్తం గారి జీవిత ఘట్టాలు మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన సారాంశం ఒక్కటే: మన సంప్రదాయం, మన జ్ఞానం కేవలం శిలాశాసనాల్లోనో తాళపత్ర గ్రంథాల్లోనో కాదు, శ్రీ జగన్నాథంగారి వంటి మహనీయుల రూపంలో వారి జ్ఞాపకాలలో సజీవంగా ఉంది. అవును. కోవూరులో జరిగిన ఆ కార్యక్రమం కేవలం ఒక వ్యక్తిని గౌరవించడం కాదు, తరతరాలుగా వస్తున్న ఆ అఖండ జ్ఞాన పరంపరకు వందనం చేయడం. మొత్తంగా చూస్తే ఒక శతాబ్దపు సాక్షి మనకు అందించిన అనుభవసారమిది. చివరిగా శ్రోతల కోసం ఒక ఆలోచన. మనం ముందే చర్చించుకున్నట్టు శ్రీ జగన్నాథంగారి మనవడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా వేదికపై పద్యాలు చదివాడు. అవును, ఆధునిక సాంకేతికతకు, ప్రాచీన సాహిత్యానికి మధ్య ఒక వారధిలా నిల్చాడు. సరిగ్గా. ఇది కేవలం ఒక కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించిన విషయం కాదు. నేటి ప్రపంచంలో ఈ రెండు రంగాలను వేరువేరుగా చూడటం మానేసి వాటిని సమన్వయం చేసుకుంటూ మన వారసత్వాన్ని ముందిన తరాలకు అందించడానికి ఎలాంటి కృషి జరగాలి, ఈ రెండు ప్రపంచాలు ఒకదానికొకటి ఎలా సుసంపన్నం చేసుకోగలవు?